మనందరి హృదయాల్లో ఉన్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, స్వర్ణమాల పత్రి మేడం దంపతులకు ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ, మరి ఈ రోజున పత్రిజీ ధ్యాన మహాయాగం 9వ రోజు అద్భుతంగా మనకు జరుగుతున్నది. ఈ ఏర్పాట్లన్నీ కూడా అద్భుతంగా జరిగినాయి. మరి వీటన్నిటికీ సహాయ సహకారాలు అందించినటువంటి మన పెరుగు మాస్టర్స్ అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి విరాళాల కౌంటర్లో ఇక్కడ వర్క్ చేసినటువంటి అహర్నిశలు గత 3 నెలల నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు. బుక్స్ పంపించడం కానీ, ప్యాంప్లెట్స్ కానీ, మరి ఫాలోఅప్ చేయడం, బ్యాంకుల్లో వేయించడం, మరి వచ్చిన నగదుని మరి కౌంట్ చేసుకుంటూ బ్యాంకుల్లో వేయటం కానీ, మళ్ళీ తర్వాత ఒక 3 నెలల వర్క్ ఉంటుంది. ఈ వర్క్ అన్నిటి కూడా ఎక్కువగా మరి యూత్తో పాటు 60 ఏళ్ల యువకులు కూడా ఉన్నారు నాతో పాటు కలిపి. మరి ఇంత గొప్ప టీం పత్రిజీ గారు సృష్టించారు. గురువుగారికి మరొకసారి అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చినటువంటి ఆహార మరి సదుపాయాలు కానీ, వసతి కానీ అన్నీ అందరం కలిసి సమిష్టిగా చేసుకున్నాము వసుదేక కుటుంబంలాగా. థ్యాంక్ యూ వెరీ మచ్. రాములు త్రిమూర్తి ధ్యాన కేంద్రం మీర్పేట్ డొనేషన్ కౌంటర్లో 5-6 years నుంచి కంటిన్యూస్గా పనిచేస్తున్నాం. ఆ అవకాశాన్ని ఇచ్చినటువంటి కమిటీకి, పత్రిజీ గారికి, మాస్టర్స్ అందరికీ వేల కృతజ్ఞత ఉంటాం. ఈ అవకాశం ఉపయోగించుకోండి. అందరికీ అవకాశాలు వస్తాయి, అందుకని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే మనం అంత కార్యక్రమం. థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదపద్మములకు నమస్కారములు. మేము 3 నెలల నుంచి డొనేషన్స్ చేస్తున్నాము, ఇంకా చేస్తూ ఉంటాం. మనకు సార్ చెప్పింది ఏంటంటే ధ్యానము, శాకాహారం మనకు చేసిందే సార్. అవి మరి 3 మనం ఎప్పుడు చేసుకుంటూ చాలా బాగా మనము వసూలు చేసుకుంటూ మనము ఎప్పటికీ కూడా మనము ఈ ధ్యాన చక్రాలకు, ధ్యాన యాగాలకు మనం సేవ చేస్తుండాలి. ఎంత సేవ చేస్తామో అంత చక్కటి శక్తిని, జ్ఞానాన్ని పెంచుకుంటాం. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి థ్యాంక్ యూ. డొనేషన్ టీం ఇప్పుడే కాదండి, గత 3 నెలల నుండి ఎంత కష్టపడ్డారో వాళ్ళు. ఒక్కొక్క బుక్, ఒక్కొక్క రిసిప్ట్, కొన్ని సురేష్ గారు కొన్ని 100 ఫోన్లు చేసినాడు ఒకటి. రెండవది వాళ్ళ అద్భుతమైన సేవతోటే ఈనాడు ఈ ధ్యానమాగం ఇంత అద్భుతంగా చేసుకున్నాం. మేడం, మళ్ళీ 2024 జనవరి నుంచి ఏం చేద్దాం? మళ్ళీ స్టార్ట్ అన్నదాత సుఖీభావ, అవునా? రైట్, థ్యాంక్ యూ. బాయ్ చెప్పండి అందరికీ. థ్యాంక్ యూ అండి. ఈ ప్రాంతంలో మరి ఎన్నో చోట్ల మనం చూసాము, ఫైర్ గ్యాస్లు చిన్నవి ఏర్పాటు చేశారు. మామూలుగా పర్మిషన్ రావాలంటే అంత ఈజీగా పర్మిషన్ రాదు. మనం ఈ చేసే కార్యక్రమాన్ని వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళ కళ్ళారా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వీళ్ళ సాయంతో కూడా మనకు పర్మిషన్ రావడం జరిగింది. ఒకసారి వారికి గట్టి క్లాప్స్ అండి. మామూలు గవర్నమెంట్ తరపున పర్మిషన్ రావాలంటే చాలా కష్టం మనకి. కాబట్టి రెగ్యులర్గా వీళ్ళు రావడము, ఇక్కడ చేసే కార్యక్రమం వాళ్ళు కళ్ళారా వీక్షించడము, వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లే మనకు ఆ పర్మిషన్ రావడం జరుగుతుంది. ఒకసారి వారందరికీ గట్టి క్లాప్స్ అండి. మ్యూజిక్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ విభాగం ఆర్టీసీ. మనం ఇంత దూరం రావడానికి ఎన్నో ప్రాంతాల నుండి మనకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం శివశంకర్ గారు వాళ్ళ టీం అంతా ధ్యానమాచక్రం 8వ 9వ రోజు మాత్రం వాళ్ళు ఇక్కడ ఉంటారు. మిగతా రోజులంతా కాచిగూడ, సికింద్రాబాదు, నాంపల్లి స్టేషన్లో అక్కడ ఉండి మాస్టర్లని ఎవరెవరు ఏ టైంలో ఎక్కడికి వస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళు రిసీవ్ చేసుకొని వాళ్ళ బస్ ఎక్కించేంత వరకు నెత్తిపైన క్యాబ్ పెట్టుకొని వాళ్ళు రిసీవ్ చేసుకొని ఇక్కడ పంపించడమే వాళ్ళ బాధ్యత. 9వ రోజు 8వ రోజు మాత్రమే ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. నిజంగా వాళ్ళు చేస్తున్న సహాయాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళకి. ఒక్కసారి శివశంకర్ గారు 2 నిమిషాలు. జై బో పత్రి మహారాజ్కి. మన హైదరాబాద్ ట్రస్ట్ వారికి మా కృతజ్ఞతలు. ప్రతి సంవత్సరం నాకు ఈ అవకాశం ఇస్తున్నందుకు. అలాగే బ్రహ్మర్షి పత్రిజీ గారు రాత్రి 20కి 20వ తారీఖు ఆర్టీసీ యజమానం సిటీ బస్సులు తిప్పడం లేదు అని చెప్పేసి యజమాని ప్రకటించినాక నాకు చాలా ఇబ్బంది అనిపించింది. అర్ధరాత్రి 20వ తారీఖు రోజు నేను 1 గంట ధ్యానం చేస్తే బ్రహ్మర్షి పత్రిజీ గారు కనిపించి, నువ్వు శ్రీదేవి మేడం రీజనల్ మేనేజర్కి ఫోన్ చేయి, నీకు ఎర్లీ మార్నింగ్ బస్సులు చేస్తారని చెప్పిర్రు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock చేస్తే మన రీజనల్ మేనేజర్ మహబూబ్నగర్ డిఎం కలవకుర్తి గారు ఇమ్మీడియట్గా స్పందించి రోజుకి 30 బస్సులు పంపించడం జరిగింది. ఈరోజు బస్సులు రావడానికి కారణం బ్రహ్మర్షి పత్రిజీ గారి యొక్క మన మీద ఉన్నటువంటిది.
కాబట్టి మనం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి విజయవాసరెడ్డి సార్ గారు కూడా సహాయక సహకారాల వల్ల ఎవరు కంప్లైంట్లు ఇవ్వలేదు. కాబట్టి అందరి ట్రస్ట్ వాళ్ళు మనకు సహకారం అందించినందుకు పిరమిడ్ మాస్టర్లకు ముఖ్యంగా మేము చెప్పిన వెంబడే సిటీ బస్సు డైరెక్ట్ లేదు, మీరు ఖాళీ బస్సులు పెట్టి బస్టాండ్కి పంపించిన వాళ్ళు కూడా స్పందించారు. పిరమిడ్ మాస్టర్లందరికీ మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హో పత్రి మహారాజ్కి. రాము అండ్ అర్చన టీం వారు ఎంత చక్కగా అక్కడ వర్క్ చేశారంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బయోడేటా తీసుకొని దాదాపు ప్రతి సంవత్సరం మనకి ఎంతమంది ఇక్కడ ఎంటర్ అవుతున్నారు, ఎంతమంది వాళ్ళ అడ్రస్తో సహా మనకి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని చెప్పి మనకు బయోడేటా అందించడానికి రాము అండ్ అర్చన గారు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. నిజంగా ఆ యూత్కి ఎందుకంటే మామూలుగా ఇక్కడ జరిగే ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు వాళ్ళంతా వచ్చి ఇక్కడ డ్యాన్స్ చేయాలి వాళ్ళు, కానీ అక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని లోపల డ్యాన్స్ చేస్తున్నారు, కానీ మనకు మాత్రం సర్వీస్ చేస్తున్నారు. ఒకసారి గట్టి క్లాప్స్ అండి వాళ్ళందరికీ. అర్చన అండ్ రాము టీం యూత్ తొందర లక్ష్మి మేడం ముందుకు రండి. అర్చన 2 నిమిషాలు ముందుకు, షార్ట్ టైం. పిల్లలందరూ, నా పేరు అర్చన రాజ్, నేను మన రిసెప్షన్లో మాకు పని అప్పచెప్పారు. పిల్లలందరూ ఐడి కార్డ్స్ ఇచ్చి మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 9 వరకు ఈ వర్క్ చేశారండి. 23, 24, 25 అయితే హై క్రౌడ్లో వాళ్ళు అసలు లంచ్ కూడా లేవలేదు, లెగండి అంటే కూడా లెగకుండా పనిచేశారు. ఒక్కసారి ఆ పిల్లలకి గట్టిగా చప్పట్లు. మాకు సపోర్ట్ చేసిన లక్ష్మీ మేడం, ధూళిపూడి సార్ అండ్ పూల రాజేష్ గారు స్నాక్స్ అండ్ టీ ట్యాక్స్ అన్నీ ఇచ్చేవారు. అండ్ ఫైనల్లీ విజయ్ భాస్కర్ సార్ అండ్ సాంబ శివరాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. పత్రి సార్, పరిణిత మేడం, పరి మేడం అండ్ పత్రి మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఒక్క నిమిషం, ఎంత షార్ట్ అయితే సరే సార్. అందరికీ నమస్కారం. ముందుగా ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మాకు కల్పింపజేసినటువంటి ట్రస్ట్ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, చేసిన సేవ ప్రతి ఒక్కరు అంటే ఈ వాళ్ళ కాలేజెస్ వాళ్ళ జాబ్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి విశ్వ కళ్యాణమే మా కళ్యాణం అని అన్ని పనులన్నీ పక్కన పెట్టేసి పొద్దున మార్నింగ్ 5 o'clock నుంచి మొదలుకొని నైట్ 10 o'clock దాకా కంటిన్యూస్గా వర్క్ చేసినటువంటి పేరున అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. రాము 2 minutes. 3 years నుంచి ఇది 3rd year. రిసెప్షన్ సంబంధించినటువంటి డేటా వర్క్ చాలా ఇంపార్టెంట్ అని మాకు విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పారు. ఎందుకంటే ఇది టెక్నాలజీ యుగం. ఈ టెక్నాలజీ యుగంలో మీ అందరికీ కాంటాక్ట్ ఉండి నెట్వర్క్ ఏర్పడాలంటే ఖచ్చితంగా మీ డేటా మా దగ్గర ఉంటే అన్ని ప్రోగ్రాంలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ మీకు అందాలంటే మీ ఇన్ఫర్మేషను మన ట్రస్ట్ వారి దగ్గర ఉండాలి. ఇంకొక విషయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. జనవరి నుండి స్మార్ట్ కార్డ్, పిరమిడ్ మాస్టర్ ఐడెంటిటీ కార్డ్ స్మార్ట్ కార్డ్ రాబోతుందండి విజయభాస్కర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో. ఈ యొక్క ప్రాజెక్ట్కి మీరు అందరూ సహకరించి మీరు డేటా కనుక ఇస్తే సెంట్రల్ లెవెల్లో దాన్ని స్టోర్ చేసి మీకు కావాల్సిన క్లాసెస్ అన్ని గురించి, పిరమిడ్ మాస్టర్ల గురించి, పిరమిడ్ సెంటర్ల గురించి కూడా సార్ పెద్ద ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు మాకు. ఇదంతా సక్సెస్ కావాలంటే ఇప్పుడు లైవ్లో చూస్తున్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సారీ, నేను ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. విజయభాస్కర్ సార్ మాకు 2 months బ్యాకే 21,000 డేటా ఇచ్చారు. ఇంట్లో నుంచే కాల్ చేసి అందరినీ ఇన్వైట్ చేయండి అని చెప్పారు. అప్పుడు 120 members ఇంట్లో నుంచే మేము చేస్తాము అని చెప్పారండి. వాళ్ళందరికీ, టీవీలో చూసిన వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, చాలామంది ఇంటికి వెళ్ళిపోయారు రిసెప్షన్ వర్క్ చేసి, వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. నిజంగా వండర్ఫుల్ వర్క్ చేశారు యంగ్ పిల్లలు. పైమా నుంచి తర్వాత డేటా కానీ రిసెప్షన్ కానీ అద్భుతమైన సేవ. థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం అండి. ధ్యాన మహాయాగానికి లక్షల మంది వచ్చారు, కానీ పని చేసే అవకాశం మాత్రం కొంతమందికి వచ్చింది. ఆ కొంతమందిలో మేము కూడా ఉన్నందుకు థ్యాంక్ యూ. మీకు పనిచేసే అవకాశం రావడమే
చాలా భాగ్యంగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ హైదరాబాద్. థ్యాంక్ యూ. కింద సాంగ్ మ్యూజిక్ ప్లీజ్. మమతానా? అందరికీ నమస్కారం అండి. నా పేరు మమత. నేను ఈ ఇయర్ వాలంటీర్గా రిసెప్షన్లో వర్క్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా అనిపించిందండి వర్క్. చాలా హెవీ వర్క్ చేశాము, బట్ ఎంత వర్క్ చేసినా కానీ చాలా హ్యాపీగా, చాలా హెల్తీగా చేశాము. ఈ అవకాశం ఇచ్చిన ట్రస్ట్ సభ్యులందరికీ అండ్ రాము సార్కి, అర్చన మేడంకి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జై జై జై. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మన ఇంట్లో మనం ఒక్క పిల్లల్ని చూడడమే కష్టము. నేనంటే ఎంఎస్సి చైల్డ్ డెవలప్మెంట్ చేశాను, ఒక మదర్ని కాబట్టి చక్కగా చేయగలుగుతాను. కానీ ఈ టీంలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా పిల్లల కన్నా అనుభవం లేదు. యూత్, జాబులు చేస్తున్న వాళ్ళు, చదువుతున్న వాళ్ళు, వాళ్ళలో కొంతమంది బాల వికాస్లో ఆడుకోవడానికి వచ్చిన వాళ్ళే. సో ఈరోజు వాలంటీర్స్గా, ఆర్గనైజర్స్గా టీం అంతా ఇప్పుడు కొంతమందే ఉన్నారు. ఫుల్ టైం, పార్ట్ టైం చాలామంది చేశారు. బాల వికాస్లో నియర్లీ 45 వాలంటీర్స్ వర్క్ చేస్తేనే మేము అంత చక్కగా అక్కడ చేయగలిగాము. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే పిల్లల్ని స్వేచ్ఛగా ఉండనివ్వాలి, వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు. సో దానికి ఒక అవకాశం మనకు అక్కడ వాళ్ళ స్వేచ్ఛని, వాళ్ళ సంపూర్ణ స్వాతంత్రాన్ని కాపాడడానికి అవకాశం దొరికింది. మా టీం అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే పిల్లలతో ఆ ఎనర్జీతో ఉండాలి అంటే, పిల్లలంటే ఎంతో ప్రేమ, ఇష్టం ఉంటేనే బాల వికాస్లో ఉండగలరు, లేదంటే ఎవరు కూడా ఉండలేరు. సో నేను మరొకసారి సభాపూర్వకంగా టీం అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ ట్రస్ట్ వారికి, ట్రస్ట్ వారు అందరికీ కూడా, ఎందుకంటే అన్ని ఏర్పాట్లకి సహకారం, డొనేట్ చేసిన ప్రతి దాతకు కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మనందరం మహేశ్వరి గారికి కృతజ్ఞతలు తెలుపు చూసుకుంటాం. థ్యాంక్ యూ. ఒక ఫోటో, గ్రూప్ ఫోటో. కొంచెం ముందుకు రండి అమ్మా. పూరి కుందా సిద్ధం. ఓకే ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కూడా రెగ్యులర్గా వర్క్ చేస్తూ మేము వాళ్ళ ఎదుటి వాళ్ళకంటే మేము తక్కువనని చెప్పి ఎప్పుడు యూత్ని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు వర్క్ చేశారు. ఒకసారి గట్టి క్లాప్స్ అంటారు అందరికీ. కొంత ముందుకు రండి. గ్రూప్ ఫోటో కావాలంటే ముందుకు రావాలి కొందరు. రిసెప్షన్లో 2012 నుంచి ఈ టీం వర్క్ చేస్తుందండి. ఈరోజు కొత్తగా రాలేదు. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ, చాలా ఓపిక్గా అడిగిన వాటికి సమాధానాలు చెప్తూ చాలా సిన్సియర్గా వర్క్ చేస్తారు. ఈ టీం అందరికి ఒకసారి బిగ్ క్లాప్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. టౌన్లో ఎంతోమంది మనకు ఆఫీస్లో స్టాఫ్గా ఉంటూ ఇక్కడ లోకల్గా జరిగే ఇష్యూని కూడా వాళ్ళ భుజాన్ని ఎత్తుకొని ఎంతో సహాయ సహకారాలు చేస్తూ ప్రతి దాంట్లో కూడా సీపింగ్, తర్వాత బాత్రూములు, వాటర్ ట్యాంకులు ఏది ఉన్నా కానీ వాళ్ళ సొంత ప్లంబర్ ఏదున్నా వాళ్ళ భుజాన్ని ఎత్తుకొని, సార్ ఇక్కడ చేసే కార్యక్రమాలు మాకు తెలుసు, మేము దగ్గరుండి సహాయం చేస్తామని చెప్పి వాళ్ళు ఎంతోమంది మనకి ఈ వర్క్లో భాగస్వామ్యం పంచుకున్న వీళ్ళందరికీ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు సొంతంగా వాళ్ళు ఈ విధంగా సర్వీస్ చేస్తున్నారంటే ఈరోజు ఇంతమంది దాదాపు 50,000 మంది ఇక్కడ మనం ఏర్పాటు ఉన్నామంటే ఎవరి సహాయ సహకారాలు లేకుండా కాదు, ప్రతి ఒక్కరు సహాయ సహకారాలే. ఇక్కడ కూర్చొని ధ్యానం చేసే వారికి కూడా ఎనర్జీ మనకు అవసరం. మనకి ఒకసారి గట్టి క్లాప్స్ అండి.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వీరన్న. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని ఇటువంటి మాటలు చెప్పిన మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఓసారి క్లాస్ కొడదాం. అలాగే ఆయన గురువు గారు అటువంటి ఆయన సదానంద యోగి గారికి క్లాస్ తీసుకుందాం. సార్, మాది పేరు కర్నూలు జిల్లా ఎమిగనూరు తాలూకా అల్వాల విలేజ్. మేము ఈ మెడిటేషన్ రాకముందు ఒక వేరే ఫ్యాక్షన్లో ఉండి చేసేవాళ్ళం. మేము 2016 నుంచి ఈ ధ్యాన అంకితమయ్యి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ ర్యాలీ జరిగినా ఆ ర్యాలీలు చేస్తూ ముందుకెళ్తున్నాం. ఆల్రౌండ్ మొత్తం మహారాష్ట్ర అయితేమి, కర్ణాటక అయితేమి, ఆంధ్ర నుంచి చిత్తూరు అయితేమి అన్ని జిల్లాలు తిరుగుతూ ప్రచారం చేస్తున్నాం. ఇక్కడికి వచ్చి మేము 2 నెలలు అవుతుంది సేవ చేయడానికి. ఇంకా ఎవరైనా మీరు లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఇక్కడికి సేవ చేయడానికి ప్రతి ఒక్కరు రావాలని చెప్పని మనం కోరుతున్నాం. అలాగనే ఇక్కడ ఇంత పెద్ద యాగాన్ని చేసిన మన కమిటీ సభ్యులకు భాస్కర్ రెడ్డి గారికి, అలాగనే సాంబశివరావు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. పత్రిజీ బయోపిక్కి ఎంతోమంది ఎన్నో విధాలుగా సర్వీస్ చేశారు. వాళ్ళందరూ కూడా ఈరోజు సన్మానం చేసే భాగ్యం మన అందరికి కలిగింది. ఒకసారి గట్టి క్లాప్స్ అండి ఆ టీం మెంబర్ అందరికీ. ఒకసారి రండి ప్లీజ్. సార్ రండి నవకాంత్ గారు. మారం గారు ప్లీజ్. అందరికీ ఆత్మ ప్రణామాలు. గత 4 నెలలుగా ఎంతో శ్రమించి తీసినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క బయోపిక్ నిర్మాణ దర్శకత్వ సారథులు వీరందరూ వివిధ డిపార్ట్మెంట్లు అందరూ కలిసి సమిష్టి కృషి 10 ఎపిసోడ్లు 4 నెలల్లో తీయడం అనేది సామాన్యమైన విషయం కాదు. కానీ వీరు ఆ అద్భుతాన్ని సాధించారు. అయితే టెక్నికల్ వర్క్స్ అన్నీ పూర్తి కాకపోవడం వల్ల 3 బయోపిక్స్ మాత్రమే ప్రదర్శించడం జరిగింది. ఎలా ఉంది పత్రిజీ బయోపిక్? 3 ఎపిసోడ్స్ ఇంతేనా? వారు చేసిన కృషికి, శ్రమకు, కార్యదీక్షతకు మనం ఎన్ని ప్రశంసలు చెప్పినా తక్కువే. పత్రిజీ జీవితాన్ని గురించి ఎంతోమందికి తెలుసు. తెలిసిన వారి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా మరింత రమ్యంగా, అద్భుతంగా ఈ బయోపిక్ రావడానికి ఎంతగానో కృషి జరిగింది. దానికి మరి ఈ బయోపిక్ తీయడానికి ఒక చక్కటి మేనేజ్మెంట్ గ్రూప్ ఏర్పడింది. దానికి చైర్మన్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ హనుమంతరాజు గారు, నవకాంత్, బాలకృష్ణ, ఆనంద్ పిఎంసి తరఫున బాధ్యత తీసుకున్న మహానుభావులు, అలాగే వెంకట్
ఎంత చక్కగా శ్రమించి దర్శకత్వం వహించాడు. వెంకట్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఈ అబ్బాయికి ఒకసారి చప్పట్లు కొట్టాలి మనం. మరి ఈ బయోపిక్ని పరమాత్మకంగా ప్రజెంట్ చేయడంలో వారు చేసిన కృషి, వారు పొందిన అనుభూతి అన్నీ కూడా వెంకట్ మాటల్లో విందాం. ఎస్ థ్యాంక్ యూ. పత్రి సార్ 30 సంవత్సరాలుగా పైగా, నిజం చెప్పంటే 40 సంవత్సరాలుగా ఒక్క మనిషికి ధ్యానం చేస్తే చాలు అనే ఆయన ప్రయత్నం ఈరోజు కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా ఎన్ని మూగ జీవాలు కాపాడబడుతున్నాయో, ఎన్ని జీవితాలు ఉద్ధరించబడుతున్నాయో, ఎంతమంది దుఃఖంలో నుంచి బయటకు వస్తున్నారో, ఎంతమంది జీవితంలో ఆనందం వెల్లువిరుస్తుందో మనం మాటల్లో చెప్పలేం. కానీ ఆయన అడుగడుగున ఆయన చేసిన ఆయన కష్టం కాదు అది, ఎందుకంటే ఆయన విజన్, ఆయన లక్ష్యం అది. ఆయన కష్టం కాదు, కానీ ఆయన ఎంత చేశాడు. ఒక్కొక్క మనిషిని ధ్యానిగా మార్చడానికి, ఒక్కొక్క మనిషికి ధ్యానం పరిచయం చేయడానికి ఆయన ఎంత సాహసం చేశాడు, ఆయన ఎంత భరించాడు, ఎంత ఓర్చుకున్నాడు అన్నది మనం ఎంతోమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్ల ద్వారా ఎంతో విన్నాం మనం. కానీ దాన్ని కళ్ళతో చూస్తే ఎంత బాగుంటుంది అనిపించింది నాకు. సో అదే ప్రయత్నమే ఈరోజు బ్రహ్మర్షి పత్రిజీ ఈ డాక్యుమెంటరీ సిరీస్కి రూపాంతరం చెందింది. అది పత్రి గారిని 2019 ఇదే స్టేజ్ మీద అడిగాను, సార్ మీ తీయాలని. ఆ రోజు సారు ఓకే తీవయా అన్నారు. అది ఇక్కడ దాకా వచ్చింది. సో ఈ మహా కార్యక్రమంలో నేను మర్చిపోతానని కొంచెం పేపర్ పెట్టుకున్నాను సార్. కొంచెం ఏమనుకోకండి, టైం తీసుకుంటాను కొంచెం సార్, తప్ప సార్. ఎస్ సార్, ఎస్ సార్. కొంచెం పేర్లు ఒకటి చెప్తాను సార్, మళ్ళీ ఇంపార్టెంట్ పేర్లు మాత్రమే సార్, అందరికీ కాదు, ఓన్లీ ఇంపార్టెంట్. ఎస్ సార్, ఎస్ సార్. సో ఇందులో ఫస్ట్ విజయభాస్కర్ రెడ్డి గారికి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువ. ఎందుకంటే ఇది మొత్తం ఒక స్పీడ్ అందుకోవాలి, ఇది కావాలి అంటే ఒక పెద్ద అండ కావాలి. సో విజయభాస్కర్ రెడ్డి గారు పత్రిజీ బయోపిక్ ఇది రావడానికి ముఖ్యమైన కారణం ఆయన. ఎందుకంటే ఆయన నిలబడ్డు బట్టే అందరం దానికి యాడ్ అయ్యాం. కాబట్టి సార్ మీకు స్పెషల్ థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత హనుమంతరాజు గారు, మొన్న సార్ అన్నట్టు ఈ ఐడియాని హనుమంతరాజు గారు ముందు పెట్టగానే ముందు ఆయన తిట్టాడు. ఏమైనా తమాషా అనుకుంటున్నావు, పత్రికారు తీయడం అది ఆషామాషి కాదు, నువ్వు అన్నీ తెలిసే దిగావా అని నన్ను కొంచెం కోపడడం జరిగింది. సో ఆయన కోపడ్డాక నేను కూడా ఆలోచించాను, సార్ ఏదో చెప్తున్నారు కానీ నేనే వినట్లేదేమో సరిగ్గా అని చెప్పి మళ్ళీ నేను ఒక 2-3 రోజులు టైం తీసుకొని కొంచెం ఆలోచించాక నాకు కూడా అనిపించింది, పత్రికారిది కదా, ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా జాగ్రత్తగా చేయాలనే విషయం నాకు కూడా అర్థమైంది. ఆ తర్వాత ఆయన చెప్పినట్టే సూక్ష్మంగా వెళ్ళి ప్రతి విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించాం. ఆ తర్వాత నవకాంత్ అన్న, ఆనంద్ అన్న, సార్ తప్పదు సార్, కొంచెం మాకు టైం ఇవ్వాలి. పత్రిసారికి సంబంధించిన బయోగ్రఫీ సార్, కొంచెం టైం ఇవ్వాలి, తప్పదు. సో నవకాంత్ అన్న, ఆనంద్ అన్న కూడా అలాగే నిలబడ్డారు మా కోసం. అంటే వాళ్ళ పాత్ర ఎలాంటిది, ఏ సార్, ఏ సార్. సో అది నేను మాటలో చెప్పలేను. సో ముఖ్యంగా రాథోర్ సార్కి, ఎందుకంటే అది ఆయన మ్యాజికల్గా దొరికారు మనకు. నేను మొన్న చెప్పాను, ఎంతమంది విన్నారో లేదో, ప్లీజ్ కమ్ సార్. రాథోర్ గారు 2 రోజుల్లో షూటింగ్, చాలామందికి పత్రిసార్ లాగా గెటప్ వేసాం, మాకెవరు సెట్ అవట్లా, హ్యాపీ రావట్లా. నేనే హ్యాపీ కాదంటే ఎవరు హ్యాపీ గారని నాకు తెలుసు. సో ఎతుకుతున్నాం. రోజు అనుకున్నా, సార్ని అడిగా, పత్రిసార్ని, సార్ ఏంటి సార్ ఇంత పరీక్ష పెడుతున్నారు నాకు, 2 రోజుల్లో షూటింగ్, నాకు మనిషే మీ ఆకారంలో సంబంధించిన ఆ మనిషి నాకు దొరకట్లేదు, ఏం చేయమంటారని క్వశ్చన్ వేసుకొని లొకేషన్స్ చూడడానికి కర్తాలు వచ్చాను. ఇదే అన్నపూర్లేష్లో రాథోర్ గారు భోంచేస్తూ కనపడ్డారు నాకు. సో అలా కర్తాల్లో పత్రిక సమక్షంలో రాథోర్ గారు దొరికారు. సో 1 minute యువర్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ ఐ మీటింగ్ యూ, 1 minute ఆప్కా. ఓకే, సో ఆయన ఎక్స్పీరియన్స్ కూడా నేనే చెప్తాను. ఆయన మెడిటేషన్ చేసుకుందామని కర్తాలు వచ్చారు, పత్రి శక్తి స్థల దగ్గరికి వెళ్ళి ఆయన కోరుకున్నారంట, సార్ నేను మీలా అవ్వాలి అని. కానీ ఈ రూపంలో అయ్యారు ఆయన, పత్రిసార్ లాగా. థ్యాంక్ యూ సార్, రాథోర్ సార్. ఎంత కష్టపడ్డారు అంటే మాటలో చెప్పలేను నేను, అంత కష్టపడ్డారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత శ్రీ గారు, ఎస్, జానుప్రియ గారు, మేడం పిరమిడ్ మాస్టర్ మేడం కూడా తాత్కాలికంగా అలా లభించారు, చాలా కష్టపడ్డారు. పత్రిసార్ తెలుసు కదా, కొంచెం కోపంలో కొట్టేవాళ్ళని చెప్పేసి ఆ దెబ్బలన్నీ పాపం ఆడు తిన్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత శ్రీ గారు చెప్తా, శ్రీ గారు
ప్రొడక్షన్ హెడ్. అంటే వీళ్ళు మేము వర్క్ చేయడానికి అటు జనాల్ని తీసుకురావడానికి ఒక మధ్యలో వారధి అనమాట ఈయన. సో ఈయన ఎంత కష్టపడ్డారంటే మేము ఈరోజు ప్రశాంతంగా ఇంత హాయిగా చేసుకున్నట్టే కారణం శ్రీ గారే. ఈరోజు హాయిగా జరిగిందంటే థ్యాంక్ యూ శ్రీ గారు. మా డైరెక్షన్ టీం ఒక్కసారి ఇలా ముందుకు రావాలి. డైరెక్షన్ టీం. సో వీళ్ళు మా డైరెక్షన్ టీం అండి. ఆయన లోకమాన్య గారు, ఈ అబ్బాయి చిన్ని, రాజశేఖర్ గారు, స్వప్న, ఇంకో అమ్మాయి ఢిల్లీ నుంచి వచ్చింది పూర్ణికా శర్మ అని. అంటే ఇలా ప్రతిసారి ఫిలిం చేస్తుంటే నాకు కూడా చేయాలనుందని ఆ అమ్మాయే ఫ్లైట్లో వచ్చి మాతో ఒక 10-15 రోజులు పనిచేసి మళ్ళీ వెళ్ళిపోయింది డైరెక్షన్ టీము. ఎస్ థ్యాంక్ యూ. ఎస్ సార్, అయిపోయింది సార్. చివరిగా మారం సారు. ఎస్ సార్, భార్వి గారి గురించి చెప్పాలి. భార్వి గారు యాక్చువల్లీ మీ అందరికీ తెలుసు, అన్నమయ్య, శ్రీ మంజునాథ, ఎన్నో గొప్ప గొప్ప సినిమాలకి మాటలు రాశారు. ఆదిశంకరాచార్య లాంటి గొప్ప సినిమా ఈ ప్రపంచానికి ఇచ్చారు సార్. మరి సార్ మనకి యాడ్ చేయడం మనకు నిజంగా గౌరవమే కదా. థ్యాంక్ యూ సార్ యాడ్ అయినందుకు. మీ మాటలు ఒక్క ఎంతమందికి ఈరోజు సన్మానం చేసి కండువాలు కప్పారో చూశారు కదా. గ్రేట్ మాస్టర్ జీసస్, ఆయనకి 12 మంది మాత్రమే అనుయాయులు. పత్రిగారికి వేల మంది అనుయాయులు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాస్టర్ లాగా ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు, అద్భుతం చేస్తున్నారు. 20 సంవత్సరాల క్రితం పత్రిగారితో నాకు పరిచయం అయింది. అప్పుడు చిన్నగా జరుగుతోంది ఇది. ఇప్పుడు ఎంత పెద్దగా పెరిగిపోయింది, విశ్వవ్యాప్తం ఎలా అయిపోయింది. దీనికంతా కారకులు విజయభాస్కర్ రెడ్డి గారు, మారం శివప్రసాద్ గారు, మన నవకాంత్ గారు, మెగా మురళి గారు, కంచి రఘురామ్ గారు, ఇట్లా ఒక్కరు కాదు అసలు కొన్ని వేల మంది ఉన్నారు. అయితే అలాంటి పత్రికారి గురించి సంపూర్ణమైనటువంటి మెటీరియల్ మనకు తెలవడానికి ఒక డాక్యుమెంటరీ చేయడం మన వెంకట్ గారు అహర్నిశలు కష్టపడ్డాడు. సంవత్సరాల తరబడి కష్టపడ్డాడు. దానికి కావాల్సిందంతా సేకరించాడు. దానికి ఒక ఎడిట్ మొత్తం అయిపోయిన తర్వాత శివప్రసాద్ గారు, భాస్కర్ రెడ్డి సార్ నన్ను ఒకసారి పిలిచి ఒకసారి చూడమన్నారు. సార్ దీంట్లో నేను చేయడానికి ఏమీ లేదు, చాలా అద్భుతంగా తీశాడని చెప్పాను ఆయనకి. అయితే పాటలు కావాలన్నారు, 2 పాటలు రాశాను. అయితే ఇక ముందు చేయబోయే 27 ఎపిసోడ్లు ఉన్నాయి కదా, వాటి లోపల నేను సంపూర్ణ సహకారం చేస్తానని వాగ్దానం చేస్తాను మీకు. యూ కెన్ యూటిలైజ్ ఎనీథింగ్. ఆ తర్వాత త్వరలో బ్రహ్మర్షి పత్రిజీ గారి సినిమా కూడా వస్తుంది. దాన్ని కూడా అత్యద్భుతంగా చేస్తాం. దాన్ని కూడా ఇంకొక విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మొన్న నేను వచ్చినప్పుడు పైమా స్టాల్కి వెళ్ళాను. పైమా స్టాల్లో ఒక బుక్ ఉంది, 40 మంది పైమా మాస్టర్స్ చెప్పిన పుస్తకం ఇస్తారు, తీసుకోమని స్టేజ్ పైన అనౌన్స్ చేశారు. అక్కడికి వెళ్ళాను. నన్ను చూడగానే మీకు ఇవ్వడానికి లేస్తారన్నారు. ఎందుకన్నా, ఇది 18 నుంచి 35 ఏజ్ వాళ్ళకే అన్నారు. నేను 18 కదా అని సైన్ పెట్టి వాళ్ళ దగ్గర చూడండి, ఐఎమ్ ఏ పైమా మాస్టర్, యంగ్ మ్యాన్ ఆఫ్ పిరమిడ్ సొసైటీ, చూసారా. కాబట్టి అది తీసుకున్నాను. నా జీవితాంతం దీనికి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీ సేవలు మాకు కావాలి, మీ విజన్ అంతా కూడా మాకు కావాలి సార్. ఎస్ నవకాంతన్. అందరూ చాలా అద్భుతంగా, అంటే చాలామందికి అవగాహన ఉండదు. అఫ్కోర్స్ అవగాహన ఉండదు, ఎందుకుంటుంది, ఎవరి ఫీల్డ్లో వాళ్ళకి అవగాహన ఉంటుంది. మనం ఒక వీడియోని చాలా సింపుల్గా 20 నిమిషాలు చూస్తాం, కానీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంతమంది ఎన్నో రోజులు కష్టపడితే తప్ప ఆ అవుట్పుట్ అన్నది రాదు. కాబట్టి పత్రిజీ నిజంగా ఈ పత్రిజీ ఫిలిం మొదలుపెట్టినప్పటి నుంచి అది పత్రిజే జరుపుకుంటున్నారా అన్నట్లే జరిగింది. ఎన్ని మిరాకిల్స్ జరిగాయో దాన్ని చెప్పలేను నేను. అంటే ఆ టైంకి వాళ్ళు వస్తారు. ఆ టైంలో పత్రిజీ ఫిలిమ్స్లో బిల్డింగ్ వెతకాలనుకున్న, ఆఫీస్ బిల్డింగ్ కోసం హైదరాబాద్లో చాలా బిల్డింగ్స్ చూసాం, ఏది సెట్ కాలే. అడ్వాన్స్ ఇచ్చి కూడా వాపస్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వాడు వద్దన్న సందర్భాలు ఉన్నాయి. అట్లాంటిది ఒక ప్యూర్ వెజిటేరియన్ బిల్డింగ్ దొరికింది, వెజిటేరియన్స్ ఉండే బిల్డింగ్ దొరికింది పత్రిజీ ఫిలిం ఆఫీస్కి. అట్లా పత్రిజీ ఫిలిమ్స్లో ప్రతిదీ మిరాకిల్గానే జరిగింది. మారం సార్ రావడం అయితే ఏంటి, భాస్కర్ రెడ్డి సార్ ఎంకరేజ్ చేయడం, హనుమంతరాజు గారు ఎంకరేజ్ చేయడం, తర్వాత ఒక్కొక్క క్యారెక్టర్ రావడం, ఒక్కొక్కటి చేయడం, అంటే
అన్నీ మన ప్రమేయం లేకుండా పత్రిజీయే జరిపించుకుంటున్నారు అని చెప్పి అందరం క్లియర్గా ఫీల్ అయినాం ఈ పత్రిజీ ఫిలిమ్స్ విషయంలో. ఎన్నో పనులు చేసాం పిఎస్ఎస్ఎంలో, కానీ పత్రిజీ ఫిలిమ్స్ విషయంలో మాత్రం మాకు ఖచ్చితంగా అర్థమైంది అన్ని పత్రిజీయే దగ్గరుండి చేయించుకుంటున్నారు అన్న విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు పత్రిజీ బయోపిక్ అనుకున్నది చాలా తక్కువ కాలంలో అది రావడానికి ముఖ్య కారణం, ఒకసారి గట్టిగా చెప్పాలి కొడదాం భాస్కర్ రెడ్డి గారికి. ఆయన ఎలాగైతే ఉన్నారో దానికి కంప్లీట్ ఆయనకు షాడో మారం శివప్రసాద్ గారు, గట్టిగా చెప్పాలి కొడదాం ఈయనకి. ఈయన తీసుకునేటువంటి డెసిషన్స్ ఎంత మిరాకులస్గా ఉంటాయంటే లైవ్లో ఉంటే తప్ప తెలియదు మనకు. అలాగే ముఖ్యంగా దాట్ల హనుమంతరాజు గారు, అలాగే బాలకృష్ణ గారు, నవకాంత్ ప్రొడక్షన్లో కంప్లీట్గా ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అన్నది చాలా అద్భుతంగా చూసుకుంటూ ఈరోజు మనం డాక్యుమెంటరీలో 3 ఎపిసోడ్లు ఈరోజు మనం చూడడానికి కారణమైంది. ఇందాక నవకాంత్ చెప్పినట్లు ప్రతిదీ మిరాకిలే జరిగింది. నిజంగా పత్రిజీ ఆయన దగ్గరుండి చేయించుకుంటున్నారు అనే దానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఎంతో ఆలోచించి ఎంత డబ్బు ఉన్నా అవని పని, ఏ డబ్బు లేకుండా డబ్బు అప్పటికప్పుడు వస్తుంది, అయిపోతుంటే డబ్బు వస్తుంది, అయిపోతుంటే డబ్బు వస్తుంది. ఎంత ఎంత అద్భుతం, అది చూడడానికి ఒక అద్భుతం. ముఖ్యంగా ఏ మాటగా మాట చెప్పుకోవాలి, వెంకట్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మన పిఎస్ఎస్ఎంకి రాజమౌళి వెంకట్. పిఎస్ఎస్ఎం రాజమౌళి ఎవరండి? పిఎస్ఎస్ఎం రాజమౌళి ఎవరు? ముఖ్యంగా ఈ టీంకి ఎవరెవరైతే ఇక్కడ నిలబడి ఉన్నారో వీళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా, కష్టమంతా వాళ్ళదే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో అందరూ కూడా డే అండ్ నైట్ కష్టపడ్డారు. ఎందుకంటే షార్ట్ టైము, ఆల్మోస్ట్ 3 months. 3 monthsలో మరి వాళ్ళు ఒక 10 episodes సరిపడా మెటీరియల్ కలెక్ట్ చేశారు. ఒక 3 episodes మనకి ఆల్రెడీ ఇచ్చారు. డే అండ్ నైట్ కష్టపడ్డారు ఆ ప్లే చేసేంతవరకు కూడా. అందరికీ కూడా ధన్యవాదాలు. మరి దాని పిఎంసి ఫిలిమ్స్కి అందరం కూడా సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. ఇంకో ముఖ్యమైన వ్యక్తి ఉన్నారండి, తరణికెళ్ళ భరణి గారు. సో మనం అడగగానే మరి ఆయన షెడ్యూల్ నుంచి మనకు ఒక రోజు కేటాయించి మొత్తం మనకు వాయిస్ ఓవర్ అంతా తరణికెళ్ళ భరణి గారే ఇచ్చారు. సార్ ఆయనకు కూడా మనం థ్యాంక్స్ చెప్పుకుందాం. అట్లాగే మరి ఈ మూవీ తీయడానికి డిఓపి చాలా ఇంపార్టెంట్. నేను ఒక డైరెక్టరు, ప్రొడ్యూసర్ ఎంత ఇంపార్టెంట్, డిఓపి కూడా అంతే ఇంపార్టెంట్. చిన్న చిన్న అండి చాలా కష్టపడ్డాడు. నటరాజ్ ఎక్కడ? నటరాజ్. ఈ డిఓపి గురించి చెప్పాలి. యాక్చువల్గా డిఓపిలో కెమెరా అక్కర్లేదు. ఈయన ఒక కెమెరా కొనుక్కున్నాడు మంచిది. ఆయన ఎందుకు కొనుక్కున్నా ఆయనకే తెలియదు. సేమ్ నటరాజ్ కూడా అంతే. ఆయన ఇక్కడ ఉన్నాడు. ఈయన ఒక కెమెరా కొనుక్కున్నాడు. ఈయన ఎందుకు కొనుక్కున్నా ఈయనకు తెలియదు. డబ్బులు లేకుండా అప్పులు చేసి కెమెరాలు కొనుక్కున్నారు. ఎందుకు కొనుక్కున్నారో వీళ్ళకి తెలియదు. కొనుక్కున్నాక అర్థమైంది పత్రిజీ సినిమాకు మా కెమెరాలు కావాలి, మేము పని చేయాలి అని. అదే ఓ మిరాకిల్. సార్ మారం సార్ గురించి చెప్పుకుంటే దీన్ని నేను క్లోజ్ చేయలేను. మొత్తం మన టీం అంతా ఒక్కసారి మారం సార్కి గట్టిగా ఎందుకంటే సార్ సార్కున్న అనుభవానికి సారు మాటలో చెప్పలేను. థ్యాంక్ యూ సార్, మమ్మల్ని భరించి సహించి ఈ ప్రాజెక్ట్కి నిజంగా సార్ ఎంత నిలబడ్డారంటే మా దాకా ఏ విషయాన్ని తీసుకురాలేదు. ఆయన ఎన్ని పడ్డారో, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్ని మారం సారే దాన్ని ఫేస్ చేసే, కానీ మా దాకా ఒక్క విషయాన్ని కూడా తీసుకురాలేదు. మా షూటింగ్కి ఎప్పుడు ఎట్లా చేయాలి, ఆ షూటింగ్ ఎక్కడ ఆగకూడదు, ఆగకుండా చేయడంలో మరి మారం సార్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పత్రిజీ బయోపిక్ టీం అందరికీ నా యొక్క అభినందనలు. వారి రుణం తీర్చుకోలేము. ధ్యాన మహాయాగానికి విరాళాలు, ఈ బయోపిక్ విరాళాలు అడిగితే ఆ ధ్యాన మహాయాగాన్ని డిస్టర్బ్ కాకూడదని చిన్న చిన్న విరాళాలు ఏవి మేము అడగలేదు. పెద్దవాళ్ళ దగ్గర మాత్రమే తీసుకున్నాం. ఇక ఓపెన్ ససేం ఎవరు విరాళం ఇవ్వాలి అనుకున్నా కూడా దాని డీటెయిల్స్ త్వరలో పిఎంసి ద్వారా ప్రకటింపబడతాయి. ఇది ఎంతో ఖరీదైన ఫిల్ము.
24 డిసెంబర్ లోపల దీన్ని పూర్తి చేయడానికి కనీసం 5 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. 35 ఎపిసోడ్స్ ఇవి కనుక 3 ఎపిసోడ్స్ మాత్రమే పూర్తిగా మేము చూపించగలిగాం. మిగతా ఎపిసోడ్స్కి ఆర్థిక సహాయం మీరందరూ చేయాలని తప్పనిసరిగా చేస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మనం పత్రిజీ ధ్యాన మహాయాగం పాట విన్నాం కదండి. అదే పాట కాదు, పత్రి సార్ మీద ఇప్పటికి మనం ఒక 5-6 పాటలు చేసాం. దాంతోపాటు ఈ వెబ్ సిరీస్లో 2 పాటలు చేసాం. ఈ మొత్తం ఈ పాటలన్నింటికి మనోడే అనమాట మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ కృష్ణ. ఒక్కసారి అబ్బాయి గట్టిగా క్లాస్ కొడదాం. పత్రిజీ ధ్యాన మహాయాగం ఆ పాట ఎంతమందిని ఉర్రూతులుగిస్తుంది, అవునా కదా? సో ఈ అబ్బాయి మనం అందరం గట్టిగా క్లాస్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ సో మచ్. ఆ ప్రోగ్రామర్ పేరు ఏంటి? చైతన్య గారు, కొంచెం ముందుకు రండి సార్. ఈయన కూడా ఒకసారి గట్టిగా అందరూ క్లాప్స్ చెప్దాం. థ్యాంక్ యూ చైతన్య గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నదానం దగ్గర డొనేషన్ కౌంటర్లో ఉన్న ఆర్వీరావు గారి టీంకి ఒకసారి గట్టి క్లాప్స్ అండి. ఒకసారి ఆర్వీరావు గారు కొంచెం ముందుకు రండి. అందరికీ నమస్కారం. ప్రతిసారి గట్టి క్లాప్స్ కొడదాము. ఎందుకంటే 2012 నుంచి కర్తాల్ పిరమిడ్కి మాకు డొనేషన్స్లో సేవ చేసే భాగ్యం కలిగింది. ఇన్ని లక్షల మంది ఉన్నా కానీ సేవ అంటే రకరకాల మనుషులు రకరకాలుగా వస్తుంటారు, ఊరు నుంచి వస్తుంటారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని భాషల్లో మాట్లాడతారు. వాళ్ళకి అనుకూలంగా మేము సమాధానం చెప్పుకుంటూ వాళ్ళకి కావాల్సిన డౌట్స్ అని తీర్చేసుకుని సేవ చేసే భాగ్యం మాకు కలిగింది. మేము సేవ చేస్తున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మరి ఈ విరాళాల కౌంటర్ డైనింగ్ దగ్గర మరి మార్నింగ్ 7 o'clock నుంచి 11 o'clock వరకు అక్కడ ఉండి మళ్ళీ క్యాష్ కౌంటింగ్లో ఆర్వీరావు అండ్ టీం అందరూ కూడా నైట్ 2 వరకు కూడా మరి చేస్తూనే ఉంటారు. గొప్ప టీం, వారికి ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. గట్టిగా క్లాప్స్. ఇప్పుడు 2012 నుంచి కూడా గురువుగారు ఈ టీం మీద ఎంతో విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసాన్ని తగ్గట్టుగానే మరి ఆహర్నిశలు పని చేసుకుంటూ వస్తున్నాము. ఆఖరి శ్వాస వరకు కూడా ఈ టీం, యంగ్ టీం, మేము ఎప్పుడూ ఈ మూమెంట్లోనే ఉంటాము, గురువుగారితో పాటు ఉంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత పెద్ద కార్యక్రమం చేసుకుంటున్నామంటే ఎంతోమంది మనకి కొత్త వాళ్ళు ఈ సంవత్సరం రావడం జరిగింది. వాళ్ళు చూసి చెప్పడం ఒకటే అయ్యింది. ఏంటంటే ఇంత ప్రాంతం ఉంది, అన్నదానం దగ్గర కూడా ఎంత నీట్గా ఉందంటే ఇన్ని వేల మంది, రోజు 30-40 వేల మంది తినడం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా ఇంత చిన్న చెత్త చెదారం కానీ లేకుండా ఉండడం వాళ్ళు ఎంతో అప్రిషియేట్ చేశారు. మేము ఎన్నో ప్రోగ్రామ్స్ చూసాము, ఎన్నో సొసైటీలో వెళ్ళాం, కానీ ఇంత ప్రశాంతంగా ఇంతమంది తినడము, ఇంత నీట్గా ఉండడము నిజంగా మనని అప్రిషియేట్ చేశారు వాళ్ళందరూ. ఆ నీట్గా ఉండడానికి కారణము ఈరోజు ఈ టీం అంతా. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. వీళ్ళ ఇక్కడ మన చుట్టుపక్కల తండావాలే మనకి ఎంతో సహాయ సహకారాలు చేస్తుంటారు ప్రతి సంవత్సరం. మనం ఇక్కడ ఈరోజు 11 రోజులు మాత్రం మనం ఇక్కడ వచ్చి వెళ్ళడం జరుగుతుంది. మిగతా సమయాలంతా వీళ్ళు ఇక్కడ ఉండి మనకి ఎక్కడ ఏ సమయంలో ఏమి అవకాశాలు కావాలో ఫోన్ ద్వారా చెప్పడం వల్ల వాళ్ళు అన్ని ఏర్పాటు చూస్తూ ఉంటుంటారు వాళ్ళు. అదేవిధంగా ఇలాంటి వారు మనకు ఉండడం నిజంగా గొప్ప వరం. మనకి కేవలం 11 రోజులు మాత్రమే వచ్చి నేను అది చేశాను ఇది చేశాను అనుకుంటాం, కానీ వాళ్ళు ఏ లాభాపేక్ష లేకుండా
మన వాళ్ళకి ఫోన్ కాల్ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు చేయాల్సిన వరకు వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళు కేవలం సాయంతో ఒక ఫోన్ ద్వారానే ఆ విధంగా చేస్తున్నారంటే నిజంగా వీళ్ళు మామూలుగా మెడిటేటర్ కారీలు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మనం పిలిచే రిసీవింగ్ వల్ల మనం మాట్లాడే మాట వల్ల వాళ్ళు నిజంగా వాళ్ళు మెడిటేటర్లు అయ్యారు. ఒకసారి గట్టి క్లాప్స్ అండి వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు ఇక్కడ ఉన్న టీము పత్రి గారు బాడీ వికెట్ చేసినప్పుడు వాళ్ళు చేసిన శ్రమ అంతా ఇంత కాదండి. 24 అవర్స్ ఇక్కడే ఉండి చేశారు. ఎవరు లేరప్పుడు వాళ్ళు ఉన్న టీం అంతా వర్క్ చేశారు. అంత అద్భుతంగా వర్క్ చేస్తారు వీళ్ళు. ఇక్కడే ఉండారు వాళ్ళు. తాండా వాళ్ళ ఊరు పక్కనైనా సరే ఈ ధ్యానమాగం ఇప్పుడు ఇక్కడే ఉంటారు, ఇక్కడే స్నానాలు చేస్తారు. అంత అద్భుతంగా చేశారు. మరి ఒక్కసారి ఆయన వాళ్ళ క్లాప్స్ కొడదాం. తర్వాత ధ్యానమాగం అయిన తర్వాత కూడా ఎంతో వర్క్ ఉంటుంది. మొత్తం వాళ్ళే అన్ని చూసుకొని చేస్తారు. మీకు అందరికీ పరిచయం చేస్తాను వీళ్ళందరినీ. వీటిలో ప్లంబర్లు ఉన్నారు, అలాగే క్లీనింగ్ వర్క్స్, ఎలక్ట్రిషియను అందరూ ఉన్నారు. అంటే ఈ ప్రాంగణం అంతా తయారవ్వాలంటే వీళ్ళు ముందుంటేనే మేము చేయగలుగుతాం. ఒక ఫోన్ ద్వారా పని అయిపోతుంది నాకు. అది థ్యాంక్ యూ. మాట్లాడతారా గోపి? ఎక్కువగా ఇక్కడ గ్రౌండ్లో ఉండి ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తూ నిజంగా ఇక్కడ ఉండే ట్రస్ట్ వాళ్ళతో ప్రతి ఒక్కరితో తిట్లు తింటాడు ఆయన. కానీ నవ్వుతూ ఆన్సర్ ఇస్తాడు. సార్ చేస్తాను అంటాడు, కానీ 2 రోజుల తర్వాత చేస్తాడు ఆయన. అందరికీ నమస్కారం అండి. నేను పిరమిడ్లో చాలా రోజుల నుంచి వర్క్ చేసి ఏ టైం అయినా సరే ఈరోజు అవుతుంది సార్ అంటే అయిపోతుంది వర్క్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ గిట్ట నాకు అనుభవం ఉన్నది. భాస్కర్ రెడ్డి సార్ ఈరోజు అయిపోవాలంటే 1 గంట సేపట్లో వర్క్ ఇచ్చేటోని కంప్లీట్ చేసి. అందుకనే సార్కి ట్రస్ట్ వాళ్ళందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హరి ఎలక్ట్రీషియన్ మనకి ఎక్కడ ఎలాంటి చిన్న నిన్న దాదాపుగా 2 రోజుల క్రితము స్టాల్ నెంబర్ 15లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఫైర్ తోటి. హరి ఎక్కడో ఉన్నాడు. నేను కాల్ చేసే లోపల నేను అదంతా కనీసం కర్రతో ఇలా అల్లే లోపల వచ్చి నా ఎదురు కూర్చున్నాడు ఆయన. అంటే అంత అలర్ట్గా ఉంటారు. అసలు ఎప్పుడు ఎలాంటి అవకాశం వచ్చినా నేను చేయాలి, నేను ఉన్నంత వరకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకూడదు, అది ఎలక్ట్రిషియన్ త్రో అనే ఉద్దేశం. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉంటూ ఎన్నో సహకారాలు చేస్తున్నారు. మనం ఇచ్చే సాలరీ వాళ్ళకి దీనికి పనికిరాదు. కాకపోతే వాళ్ళు ఒక వాలంటీర్గా వర్క్ చేస్తున్నారంటే దానికి మనం గట్టి క్లాప్స్ అండి. అందరికీ నమస్కారం. ఇక్కడ మనం ఏం చేసినా ఎంత కష్టపడ్డా అదంతా ఆయన ఆశీర్వాదంతో జరుగుతుంది. మనం ఆయన అంశాలం కాబట్టి ఇంకా 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 బాగా చేయగలుగుతాం. మీకు ఆయన ఎప్పుడు సహకారంగా ఉంటున్నారు, మనందరికీ ఉంటారు. నేనే కష్టపడ్డాను అనుకోవడం కంటే ఆయన చేయిస్తున్నాడు అనుకుంటాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మణ్, మోహన్, ఓకే, థ్యాంక్ యూ. రమేష్, వార్డ్ మెంబర్. అందరికీ నమస్కారం. నా పేరు రమేష్ అండి. యాక్చువల్గా నేను ఇక్కడ విలేజ్లో వార్డ్ మెంబర్. విజయభాస్కర్ రెడ్డి సార్ గారు ఈ కిచెన్లో మొత్తం ఒక గ్రౌండ్ క్లీనింగ్ మొత్తము నాకు ఒప్పచెప్పారు. సార్ మాట నిలబెట్టాలని చెప్పేసి కనీసం కొంచెం మట్టి లేకుండా కూడా నీట్గా చేయడం జరిగింది. అందరు మీకు తెలుసు నీట్గా ఉందా లేదా అనేది మీ అందరికీ తెలుసు. మీరు చూస్తుంటారు రోజు పొద్దున 5 గంటలకు వచ్చి సాయంత్రం 6-7 గంటల వరకు దాన్ని క్లీన్ చేసి మరి సార్ మాట నిలబెట్టాలని చెప్పేసి సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్. గుడ్, చాలా బాగా చేసాడు. గోపి అడే లక్ష్మణ్ గారు రండి, మీరు ముగ్గురు రండి. స్పెషల్ ఫోటో రండి రండి. వాటర్ లేకపోతే కష్టం. చలో చలో ఫోటో తీయమ్మా బాబుటి. చాలా బాగా చేశారు నిజంగా, గ్రేట్. జంగమయ్య గారు ఆల్రెడీ నిన్న ఏవి చూశారు. సార్ డాక్టర్గా ఎన్నో మనకు ప్రయోజనాలు తెలుపుతూ ఇక్కడ ప్రతి ధ్యానమా చక్రంప్పుడు దాదాపుగా ఒక నెల రోజుల ముందు ఇక్కడ వచ్చి ప్రతి వర్క్ కూడా సార్ దాదాపు 20 సంవత్సరాల నుండి ఏ వండిన పదార్థం తినరు తెలుసా చాలామందికి. నిన్న ఆల్రెడీ ఏవి చేయడం జరిగింది. వండిన పదార్థాలు ఏం తినరు, కేవలం తెచ్చుకున్న కొబ్బరి, బెల్లము అలాంటి చిన్న చిన్న ముక్కలు మాత్రం తిని జీవనం సాగిస్తుంటుంటారు. అంత తిన్నా కానీ ఇంత ఎనర్జీగా ఏ వర్క్ చెప్పినా ట్రస్ట్ వాళ్ళు చెప్పారా పక్క వాళ్ళు చెప్పారా సంబంధం లేదు, ఆయనకు మాత్రం వర్క్ కావాలి. ఆ వర్క్తో నిజంగా ఈరోజు నెల రోజుల ముందు నుండి ఇక్కడ వచ్చి ఎన్నో వర్కులు చేశారు. దాంట్లో హనుమంతరావు గారు కూడా వృత్తిరీత్యా పోలీస్ రిటైర్మెంట్ అయినా కానీ నేను పోలీసులు అనే ధీమా ఇక్కడ కనబడదు.
సార్ నాకు ఎలాంటి పని అప్పచెప్తారనే ఫీలింగ్లోనే దాదాపు 3 నెలల నుండి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ 3 నెలల నుండి ఏ వర్క్ చెప్పినా కానీ ఇక్కడ ఉండే మాకు గ్రౌండ్లో ఉండే ట్రస్టులకు కానీ గ్రౌండ్లో ఉన్నారు ఎవరికి కూడా తెలియదు. ఎక్కడెక్కడ ప్లంబర్ వాళ్ళు ఉన్నాయి, తర్వాత ఎక్కడెక్కడ మేనాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా హనుమంతరావు గారికి ఎంతో క్షుణ్ణంగా తెలుసు. ఒకసారి గట్టి క్లాస్ అండి వీళ్ళందరికీ కూడా. ఇంతకుముందే చెప్పాము మనం కేవలం ఇక్కడ కూర్చున్నామంటే వచ్చినందుకే కాదు, దీని వెనకాల ఎంతోమంది సహాయ సహకారాలు కనిపించకుండా ఎంతోమంది ఉంటాయి మనకి. వీళ్ళందరూ ఆ విధంగా వర్క్ చేస్తున్నారు కాబట్టి మనం ఇంత ప్రశాంతంగా కూర్చొని రోజు 1000 మంది తినగలుగుతున్నాము, రోజు 1000 మంది పడుకోగలుగుతున్నాము, రోజు 1000 మందికి ఇటు నుండి ప్రయాణం చేయగలుగుతున్నాం. ఈ విధంగా చేస్తున్న వారు అందరూ కూడా ఎంతోమంది ఉన్నారు మనకి ఇంకా తెలియకుండా. ఒకసారి గట్టి క్లాప్స్ అండి వీళ్ళందరికీ కూడా. ఇక్కడ స్టేజ్ టీం అండి ఇది. స్టేజ్ ఆల్రెడీ 4 గంటలకు స్టార్ట్ అవుతుంది, కానీ వాళ్ళు 3:30కే స్టేజ్కి వచ్చేస్తారు. వాళ్ళు రాత్రి 1 గంటల వరకు కూడా స్టేజ్ మీద ఉంటారు. వాళ్ళు కనిపించారు మనకి, వెనకాల ఉంటారు. గంధం అంటే గంధము, నీళ్ళంటే నీళ్ళు, కండువాలంటే కండువాలు, ఏది కావాలో అది క్షణాలలో అరేంజ్ చేస్తారు. కానీ ఇక్కడ ఉండి చెప్పే వాళ్ళ కనుసైగల మీద తీసుకొచ్చి వచ్చేస్తారు. వాళ్ళు ఉదయం 3:30 నుండి అర్ధరాత్రి 1 గంటల వరకు కూడా స్టేజ్ మీద సర్వీస్ చేస్తూనే ఉంటారు వీళ్ళు. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. లక్ష్మి, సుజాత, ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి అలాగే ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. మరి నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ స్టేజ్ మీద నేను ఎంతో నేర్చుకుంటున్నాను. సేవ ద్వారా నేను ఎంతో నేర్చుకుంటున్నాను. నేర్చుకోవడం కోసమే నేను ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నా ఆఖరి శ్వాస వరకు ఇలా సేవ చేస్తూ ఉంటానని మీ అందరికీ మాట ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మర్షి పత్రిజీ మహారాజ్ గారికి ముందుగా ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్టేజ్ వాళ్ళకు, తర్వాత సార్ వాళ్ళకు అందరికీ ధన్యవాదాలు. మాకేమి వినవాళ్ళే. ప్రశాంత్ గిట్రా. అందరికీ హాయ్ అండి. లాస్ట్ 8 years నుండి పనిచేస్తున్నాను ఇక్కడ. డయాస్ దగ్గర పనిచేస్తున్నాను. సార్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ డయాస్ దగ్గర ఉండేది. అంటే సార్తో పాటు పనిచేయడం చాలా హ్యాపీ అనిపించేది. అప్పుడు పత్రి సార్ ఉండేది. అంటే మార్నింగ్ 5 o'clock వచ్చేది సార్ కరెక్ట్గా. సార్ ఉన్న టైంలో సార్తో పాటు ఉండడం చాలా హ్యాపీ అండి. అంటే చాలా భాగ్యం నాకు. పని ఇష్టం, అంటే ఎక్కువ పని చేయడం ఇష్టం, పని ఇష్టం. అంటే డయాస్ పైన పని చేయడం చాలా ఇష్టం. అంటే ఇక్కడ ఓకే, థ్యాంక్ యూ అండి. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా హృదయపూర్వక అభివందన తెలియజేస్తున్నాను. యావత్ ప్రపంచానికే, భూ ప్రపంచానికే బ్రహ్మర్షి పత్రిజీ గారి ధ్యానాన్ని చూపించిన బ్రహ్మర్షి పత్రిజీ గారి నా హృదయపూర్వక అభివందన తెలియజేస్తున్నాను. నేటికి 14 సంవత్సరాల నుంచి యోగ ధ్యానం స్టేజ్ అరేంజ్మెంట్ స్టాఫ్గా వర్క్ చేస్తున్నాను. నాది విజయనగరం, ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లా, ఎస్కోట మండలం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా, స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ విశాఖ జీకే సార్ గారితో అక్కడ మా సేవ, ఆంధ్ర సేవ చేసుకుంటూ మన తెలంగాణ సేవకు ప్రథమ స్థానం. ఇది ప్రథమ స్థానంగా వస్తూ మా సేవను మేము చెయ్యాలి. డిగ్రీ చదువుకున్నా మాకు వచ్చిన 2 years సర్టిఫికేట్స్ నేను చూపించాం పత్రి సార్కి కూడా. ఆ విధంగా 2014లో 2017లో పిఎస్ఎస్ఎం పెరిస్బెన్ స్పెషల్ సొసైటీ మూవ్మెంట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇచ్చారు. విజయభాస్కర్ రెడ్డి గారికి చూపించాను. అందరూ వాలంటీర్స్ అందరూ చూపించేటప్పుడు నా సేవలో, జీవిత లైఫ్లో నా సేవలను చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఒక గ్రూప్ ఫోటో ఇట్రా మూర్తి గారు. మ్యూజిక్ ప్లీజ్. జనరేటర్ నడుస్తున్నాయి మనకి. ఏ టైంలో ఏ ఏరియాలో జనరేటర్ కావాలి, ఎంత సమయం జనరేటర్ నడవాలి, ఆ జనరేటర్లో ఎంత డీజిల్ వేయాలి, ప్రతిదీ కూడా మన మల్లారెడ్డి గారు కొలత వేసి మరీ డీజిల్ పోయడం జరుగుతుంది. నిజంగా అంత క్షుణ్ణంగా ప్రతిదీ కూడా కొలత వేసి డీజిల్ ఇస్తున్నారు కాబట్టి ఎంతో ఖర్చును తగ్గిస్తున్నాం మనం, ఎంతో సమయాన్ని కూడా మనం వెచ్చిస్తున్నామని. మల్లారెడ్డి గారు దాదాపుగా ఒక 8 సంవత్సరాల నుండి 2012 నుండి ఇక్కడ పత్రిజీ ధ్యానమాయాగం, పత్రిజీ ధ్యానమాచక్రం ఇవన్నీ కూడా తను సొంతంగా ఉండి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా కేవలం జనరేటర్ వరకే చూస్తున్నారు. ఒకసారి మల్లారెడ్డి గారు ముందుకు రండి. మల్లారెడ్డి గారు
మాటలు రావట్లేదు. అందరికీ ఆత్మీయ ప్రణామములు. ఈ గ్రౌండ్లో నాకు పనిచేసే భాగ్యం దొరకడం నా అదృష్టం. మల్లారెడ్డి గారు డీజిల్ పోసి పోసి మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే అందరికీ కరెక్ట్గా కొలతలు గొలిసి మరీ పోస్తాడు, అంత సేవ్ చేస్తాడు ఆయన. అంటే అందుకని మాటలు కూడా అలాగే చేస్తున్నాడు ఆయన. ఇంకొకసారి చప్పట్లు కొడదాం, ఎందుకంటే ఆయన లేకపోతే మన జనరేటర్లో లైటింగ్లు అన్నీ అయిపోతాయి. మల్లారెడ్డి గారికి గట్టిగా థ్యాంక్స్ చెప్పాలి చప్పట్లతో. ఇగో ఈ అబ్బాయి నాకు లంచ్లో కలిసి ఏ ఊరు అంటే తాటిపడి చెప్పాడు, పాట పాడాడు. నేను ఇమ్మీడియట్లీ స్టేజ్ మీద దొరికొచ్చిన పాడి. ముందు పత్రిజీకి నమస్కారాలు. ఇక్కడ వచ్చిన అందరికీ ఆత్మ ప్రణామాలు. ఆత్మ మిథ్య జయ జయ హో, బ్రహ్మ మిథ్య జయ జయ హో, ఆత్మ సంకల్ప శక్తి జయ జయ హో, ఆత్మ మిథ్య జయ జయ హో, జయ హో జయ హో జయ హో జయ హో. అందరం 5 minutes కూర్చున్నాం ధ్యానంలో. అందరు 5 minutes ధ్యానంలో కూర్చున్నామా? అందరికీ నా వందనాలు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. మా తాడిపత్రి పెన్నా అని చెప్పి. మా తాడిపత్రి పెన్నా. తాడిపత్రికి రండి. తాడిపత్రికి రండి. అందరికీ ధ్యానం చేయండి. శాకాహారం కండి. మాంసాహారం ముద్దు. శాకాహారం ముద్దు. థ్యాంక్ యూ. నాగేంద్ర గారు హైదరాబాద్లో వసుదైక్య ఫౌండేషన్ వీళ్ళు ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తారు. అందరినీ హిమాలయాస్ తీసుకెళ్తారు. దాంతోపాటు జానభాగ్యరం ఈసారి ద్వారకా నివాసులు కూడా యాక్టివ్ ఉన్నారు. వారి యొక్క సందేశం 2024లో ఏం చేస్తావు అది స్పెసిఫిక్. మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా క్లాప్ చేసుకుంటూ, మన ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ లక్ష్యం పత్రిజీనే. పత్రిజీ అంటే ధ్యానము, పత్రిజీ అంటే శాకాహారము. పత్రిజీ అంటే వ్యక్తి కాదు, అది మహాశక్తి స్వరూపం. మరి ఆ యొక్క శక్తి స్వరూపం ఏదైతే మనకి అందించిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పంచడమే లక్ష్యంగా ఈ యొక్క పత్రిజీ ధ్యాన మహాయాగానికి కూడా మన విజయభాస్కర్ రెడ్డి గారి పూర్తి సహకారంతో సాంబశివరావు గారు, బాలకృష్ణ గారు, రాంబాబు గారు వీళ్ళందరి సహాయ సహకారాలతో సిటీలో విస్తృతమైన ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. మరి దానికి సహకరించిన ట్రస్ట్ మెంబర్లందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ 2024లో కూడా ధ్యాన భాగ్యనగరంలో హైదరాబాదు ట్విన్ సిటీల్లో మన పాంప్లెట్ వెళ్ళని ఇల్లు ఉండకుండా, ధ్యానం తెలియని వ్యక్తి ఉండకుండా విస్తృతమైన ప్రచారం చేయాలని చెప్పేసి మేమంతా సంకల్పించుకోవడం జరిగింది. దాని విధంగా విస్తృతమైన ప్రచారం చేస్తాం. అందులో భాగంగా మరి మేము గురుస్థాన్ అని చెప్పేసి ఎస్ఆర్ నగర్లో ఒక పిరమిడ్ మెడిటేషన్ స్పేస్ రన్ చేయడం జరుగుతుంది. దాన్ని ముందుండి నడిపిస్తున్న సంధ్యమ్మ గారు ఒక నిమిషంలో మాట్లాడాలి. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడాను ఇప్పుడు సార్ చెప్పినట్టు హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్లో మెడిటేషన్ సెంటర్ నిర్మించారు. దాంట్లో నేను ఫ్రీగా వర్క్ చేస్తూ ఉంటానన్నమాట, సర్వీసు. అట్లాగే దాంట్లో యాక్టివేషన్ ఏంటంటే మనం ప్రతి మంత్ కూడా 21 రోజు క్లాసులు జరుపుతూ ఉంటాము. 21 మంది మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ తోటి మనం క్లాసులు చెప్పిస్తూ ఉంటాము. అది కాక 1 డే వర్క్షాప్ జరుగుతూ ఉంటాయి. అది కాక ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాము. అంటే ధ్యాన ప్రచారం అంటే మనకి ధ్యాన రథం ఉంది, గురుసారథి అనేది. దాని ద్వారా మనం ధ్యాన ప్రచారం ఎంతో విస్తృతంగా చేస్తున్నాం అనమాట. అంతేకాదు మళ్ళీ ఎవరైతే ధ్యానం చేసేందుకు వస్తారో వాళ్ళకి మధ్యాహ్నం రాత్రి కూడా గురుప్రసాదం ఉంటుంది మన దగ్గర. ఎంతమంది వచ్చినా సరే, 100 కాదు 1000 మంది ఎంతమంది వచ్చినా సరే మనం గురుప్రసాదం ఉంటుంది. ప్రతి ఒక్కరు మీరు ఎవరైతే ఉన్నారో అక్కడ స్టూడెంట్స్ ఎక్కువ కాబట్టి మీ చుట్టాలు కానీ ఎవరైనా ఉంటే కనుక అక్కడ చెప్పండి. ఎస్ఆర్ నగర్లో సెంటర్ ఉంది, ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే చాలా బాగుంటుంది.
నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ కర్తాల ఎవరైతే ఉన్నారో ట్రస్ట్ మెంబర్స్ అందరికీను థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మరి సిటీలో అందరూ సిటీ ఇన్ఛార్జ్ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ మనం క్లాసెస్ లహరి గారి ఆధ్వర్యంలో క్లాసెస్ చేయడం జరిగింది. లహరి గారు 1 minute మాట్లాడు. అందరికీ నమస్కారం. ముందుగా మన గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో అక్టోబర్లో మనకి జాన ప్రచారం చేయాలి, కొత్తగా స్టార్ట్ చేయాలి, ఎస్పెషల్లీ సిటీస్లో అంటే. సో ప్రతి ఒక్క భాగ్యనగరంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క వ్యక్తికి ధ్యానం వెళ్ళాలి. అలాగే పత్రిజీ జానమహాయాగం గురించి కూడా తెలియాలి భాగ్యనగరంలో ఉన్న అందరికీ అని. సో మన గురుసారథి ద్వారా సుమారు 40,000 పాంప్లెట్స్ అనేది మనము పంచడం జరిగింది. 20 ప్లేసెస్లో సప్తాహాలు జరపడం జరిగింది. సో ఎంతోమంది కొత్త వాళ్ళు రావడం జరిగింది. సో ధ్యానం చేసి వాళ్ళ జీవితాన్ని వెలుగుల్లో తీసుకొచ్చారు. సో అండ్ అలాగే జగతి తను డొనేషన్ బుక్స్ గురించి కానివ్వండి, లేకపోతే కాల్స్ చేసి డిఎంసీకి ఆహ్వానం తెలపడం జరిగింది. సో ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అండ్ అలాగే నాగేంద్ర గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కిషోర్ గారు ఈ సంవత్సరం జరిగిన హైలైట్స్ని జస్ట్ 1 minute చెప్తారు. హాయ్ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. మనందరి కళకి కారణమైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మరి పత్రిజీ గారు ఏదైతే కలగన్నారో ఆ కళలో భాగంగా వసుదైక ఫౌండేషన్ అనేటటువంటి అద్భుతమైనటువంటి ఫౌండేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా గురుస్థాన్ అనేటటువంటి అద్భుతమైనటువంటి పిరమిడ్ మెడిటేషన్ స్పేస్ ఎస్ఆర్ నగర్లో రావడం జరిగింది. తద్వారా ఎంతోమంది యువత అక్కడికి వచ్చి ధ్యానం నేర్చుకున్నారు. ఈ సంవత్సరం ప్రారంభం చేసినప్పటి నుంచి 5,000కు పైగా కొత్తవారు ధ్యానం నేర్చుకున్నారు. అలానే ఒక మేజర్ ఈవెంట్స్, మెగా ఈవెంట్స్ని 3 నిర్వహించుకోవడం జరిగింది. అలానే గురుసారథి అనేటటువంటి అద్భుతమైనటువంటి ధ్యాన రథం మీరు చూసే ఉండొచ్చు. మరి దాని ద్వారా సిటీ మొత్తం కూడా ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తూ 150,000 పైగా పాంప్లెట్స్ని పంచి ఎంతోమంది కొత్త వాళ్ళు ధ్యానం నేర్చుకోవడానికి సహకారం జరిగింది. అలానే యువత కోసం ప్రత్యేకంగా ధ్యాని భవ అనేటటువంటి కార్యక్రమం ప్రతి నెల 21 రోజులు 21 మాస్టర్స్తో ఎంతో అద్భుతంగా కార్యక్రమం జరిపిస్తున్నాం. సో దానిలో ఎంతోమంది యువత ధ్యానం నేర్చుకుంటున్నారు. వారు ఎంతో అద్భుతంగా ఆనందంగా వారు ఏదైతే జాబ్స్ కోసం ఏదైతే వాళ్ళు భయంతో ఉన్నారో ఆ భయం పోగొట్టుకొని ఈ ధ్యానం ద్వారా ఎంతో ధైర్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పిరమిడ్ మెడిటేషన్ స్పేస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెల్లవారి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు. ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ భోజనం ద్వారా కానీ ఎప్పుడు కూడా ధ్యానం ఆపకూడదని చెప్పి మనం గురుప్రసాదం అనేటటువంటి అద్భుతమైన కార్యక్రమం పత్రి అక్కతో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో దానిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఎవరు వచ్చినా కూడా గురుప్రసాదం స్వీకరించి వారి యొక్క సాధనని అద్భుతంగా సాగించుకోవచ్చు. అలాగే ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ఓకే, సో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ట్రస్ట్ నుండి మాకు కోఆర్డినేషన్ ఉంటూ ఎప్పుడు మాకు ఎంతో సపోర్ట్ ఇస్తున్న సాంబశివరావు గారు ఒక నిమిషం మాట్లాడవచ్చు. అదేవిధంగా ట్రస్ట్ నుండి మాకు ఎప్పుడు సపోర్ట్ ఇస్తున్న బాలకృష్ణ గారు. సో గురుస్థాన్ నుంచి చాలా మంచి వర్క్ జరుగుతుంది. బాగా ప్రచారం జరుగుతుంది. కొత్త కొత్త ప్లేసుల్లో పాంప్లెట్లు ఇచ్చి అక్కడ క్లాసెస్ కండక్ట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంత యూత్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. మంచిగా అన్నప్రసాదం అదొకటి మంచి కాన్సెప్ట్. సిటీలో అన్నప్రసాదం అనేది ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు వీళ్ళు. సో గురుస్థాన్ గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. థ్యాంక్ యూ. వస్తైక ఫౌండేషన్ వాళ్ళు మన నాగేంద్ర మరి అందరినీ కలుపుకుంటూ అన్ని విషయాల్లో సహకరిస్తూ అందరికీ ఈ ధ్యానమాగాన్ని ఎంతో సిటీల్లో మంచి క్లాసెస్ పెట్టేసి మరి యాగానికి ఎంతో సహకరించారు. ఇప్పుడే కాదు ఆయన ఇక్కడ ఫస్ట్ ఇక్కడి నుంచి ప్రతి కార్యక్రమానికి ముఖ్యంగా ధ్యానమా చక్రాలప్పుడు మరి సేవదాల తరపున తనే అన్నీ ఉండి భుజం మీద వేసుకుని అన్ని వర్క్ చేసేవాడు. వర్క్ అంటే ప్రాణం ఇస్తాడు. అక్కడ ఇంతకుముందు చాలా కార్యక్రమాలు చేసాం మేము నాగేంద్రతో, పత్రిగారితో కేపీహెచ్బి కాలనీలో చాలా అద్భుతంగా రమ్య గ్రౌండ్స్లో
మేము క్లాస్ పెట్టించాం 2012లో. అప్పుడు వీళ్ళందరూ వచ్చి మరి రేయింబోళ్ళు కష్టపడి పేపర్లో పెడతాం పాంప్లెట్స్ అంత అద్భుతంగా చేశారు. వర్క్ అంటే ఎక్కడైనా సరే వచ్చేసి నేను చెప్పంగానే పనిచేస్తారు. మరి నాగేంద్రకే వస్తైగ ఫౌండేషన్ పెట్టినందుకు కూడా దాని కృషిని అమోఘం. థ్యాంక్ యూ. లాస్ట్గా జశ్వంత్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్తే అండి. పత్రి సార్ లక్ష్యమైన ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ని మనం సాకారం చేసుకోవడానికి వజ్దైక ఫౌండేషన్ ద్వారా మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అటువంటి కార్యక్రమాలన్నిటికీ తన్ మన్ ధన్ అన్ని రకాలుగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇలా మనం ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడానికి మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రచారంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేసుకుని టీం అందరూ కూడా గట్టిగా క్లాప్ చేసుకుందాము. ఎంతోమంది ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. అందులో ప్రథమంగా వాసనకి ఒకసారి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వాసన్న ఎంతో సపోర్ట్ చేస్తున్నాడు. వాసన జస్ట్ 1 minute. గురు లక్ష్యాలని ముందుకు తీసుకెళ్ళడమే గురుతర బాధ్యత. ఆ గురుతర బాధ్యత వసుదైక ఫౌండేషన్ ద్వారా నెరవేరుతుంది. అలాగే ఆ గురుతర బాధ్యత తీసుకున్న వాళ్ళందరూ కూడా గురుస్థానికి రావాలి. అందుకే గురుస్థానం ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ కూడా ప్రచారంలో మరి భాగస్వాములు కావాలని మనం అందరం కలిసి మరింత హైదరాబాదు టిన్ సిటీస్లో ప్రచారం చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి విజయభాస్కర్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యువతని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ప్రచారంలో మేము పర్సనల్ కూడా ఎదగడానికి ఎంతో సహకరిస్తున్నటువంటి విజయభాస్కర్ రెడ్డి గారికి మరొక్కసారి మా టీం అందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. డాక్టర్ హరికుమార్ గారు కర్నూలులో పత్రిజీ గారి అప్పటి నుంచి ఆయన ప్రయాణం స్టార్ట్ చేసి MBBS MD డాక్టర్, తర్వాత హైదరాబాద్లో ఎన్నో కార్యక్రమాలు చేశారు. కైలాసపూర్లో ఆయన పాత్ర ఎంతుంది. PSSMలో మొట్టమొదటి రోజుల్లో ఉన్న వ్యక్తి. ఈ మధ్యన ఇంకెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వారితో పాటు మేడం వచ్చారు, వేద ప్రియారెడ్డి మేడం. హరి గారు మాట్లాడవలసిందిగా. ఒకసారి అందరం ఒకసారి ఇలా పెట్టుకుందాం. చేతులు ఉన్న వాళ్ళందరూ త్వరగా ముసలి వాళ్ళు ఎందుకు అవుతారంటే, ఒకసారి చూడండి, నేను 1 to 5 అన్నప్పుడు కొట్టేయాలి. 1 2 3 5 అన్నప్పుడు కొట్టమంటే 3కే కొట్టేసేయారు. ధ్యానం వల్ల శ్రద్ధ వస్తుందన్నారు, ధ్యానం వల్ల ఎరుక వస్తుందన్నారు. ఎందుకు ఇలా ముందు కొడతాం చెప్పండి? నేనేం చేస్తే అది చేశారు కదా. మనము ఇతరులను ఫాలో అవ్వడమేనా, లీడర్గా ఉండలేమా? కానీ మీలో నచ్చినటువంటి ఒక గుణం ఉంది. అదేమిటంటే మీరు మాటల మనుషులు కాదు, చేతల మనుషులు. కాబట్టే నా యాక్షన్ ఫాలో అయ్యారు. గట్టిగా చెప్పట్లు మీ అందరికీ. తర్వాత ఇలా 2 వేలు పెట్టుకోండి, ఇలా పైకనండి, కిందికి, ఇలా అలా చేయగలుగుతున్నారు. అంటే ఆపోజిట్ యాక్షన్స్ చేయగలుగుతున్నారు. మీరంతా ధ్యానం వల్ల మల్టీ టాస్కింగ్ డెవలప్ చేసుకున్నారు. ఇలా పెట్టుకోండి చేతులు. దీన్ని ముందుకనండి, దీన్ని వెనక్కనండి, 2 ఒకేసారి చేయండి. చేయగలుగుతున్నారా? ధ్యానులు ఎవరైనా కూడా అనుకుంటారు, నా వైఫ్ నా కంట్రోల్లో ఉండాలి, పిల్లలు నా మాట వినాలి. మీ 2 చేతులే వినడం లేదు. ఎందుకు? ఆపోజిట్ యాక్షన్స్ చేయలేకపోతున్నాయి. చేతులు మీ కంట్రోల్లో లేకపోయినా మన పత్రిజీ గారు అందించినటువంటి ఇంత గొప్ప యాగం నిర్వహించినటువంటి మన ట్రస్టీస్ వల్ల ధ్యానంతో మైండ్ కంట్రోల్ చేసుకుంటున్నాం. ఓకే, అందరూ ఇలా అనండి, రివర్స్. అందరూ మోకాలు పట్టుకోండి. నేను మోకాలు అన్నాను, మీరు మళ్ళీ ముక్కు పట్టుకున్నారు. సో ఫ్రమ్ దిస్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ ద అవేర్నెస్. అందరూ అడుగుతుంటారు నన్ను, సార్ మీ స్కిన్ ఎందుకు నిగనిగలాడుతుంటుంది, ఎంతో పాజిటివ్గా ఉంటారు, వైబ్రెంట్గా ఉంటారు, రోజులు పెరిగే కొద్దీ యూత్ఫుల్గా తయారవుతున్నారంటే, ఎప్పుడైతే రియాక్షన్ కాదు రెస్పాండ్ అంటే మనం 3కే కొట్టేసాం చూడండి, కరెక్ట్ టైంలో దిగాలి బుల్లెట్ అన్నట్టుగా
ఎంత అవేర్నెస్ ఉంటే అంత జీవితం హాయిగా ఉంటుందని. అలాగే డాక్టర్లందరికీ కూడా రోజు నేను ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. అందరు అడుగుతుంటారు, హరి హౌ ఆర్ యూ యాక్టివ్ అంటే, నేనేం యాక్టివ్, సార్ను చూడండి ఇంత పెద్ద 11 రోజుల యజ్ఞం ఇంత అద్భుతంగా చేశారంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క టాస్క్ తీసుకొని ఒక్కొక్కరు ఎంత అద్భుతంగా ఉన్నారంటే, ఆ రూట్స్ అందించినటువంటి మా 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 పత్రి సార్ వల్లనే ఇది అని చెప్పుకోవడంలో చాలా హాయిగా ఉంటుంది. మన దామోదర్ అయినా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అందరూ చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ మేడంకు. మేడం ఈజ్ గ్లోబల్ సైకాలజిస్ట్. షీ ఈజ్ ఆటిజం చిల్డ్రన్. అంటే చాలా వరకు పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉంటారు, చాలా స్పెషల్ చిల్డ్రన్గా ఉంటారు. అటువంటి వారికి రైట్ పేరెంటింగ్ గురించి హాస్పిటల్స్లో అంటే కిమ్స్ కావచ్చు, ఆస్టర్ ప్రైమ్ కావచ్చు, వీటిలో సైకాలజిస్ట్గా సేవలు అందిస్తూ ఇక్కడ ఒక 2 months నుండి 10 months అమెరికాలో వీరు వర్క్ చేస్తుంటారు. వీరు దాదాపు 17 PhDలు వీరు అందుకున్నారు. నాతో పాటు కలిసి అందాన్ని పెంచడంలో సైకాలజిస్ట్ యొక్క రోల్ను మా యొక్క సెంటర్లో చేస్తుంటారు. వారి నుండి విందాం. సభకు నమస్కారం. ఇక్కడ పండితులు ఉన్నారు, పామరులు ఉన్నారు. అందరికీ పేరు పేరున నమస్కారం. ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది చెప్పేకి ముందుగా ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నాను. అందరూ ఒక్కసారి లేచి నిలబడండి అమ్మా. అందరూ ఒక్కసారి లేచి నిలబడండి. కూర్చోండి. మళ్ళీ ఒక్కసారి లేచి నిలబడండి. మళ్ళీ కూర్చోండి. ఇంకొక్కసారి అబ్బా ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి. ఇంకా అడగండి లాస్ట్ టైం ఒక్కసారి. థ్యాంక్ యూ ఫైనల్. కూర్చోండి. అందరినీ ఎక్కి మళ్ళీ కూర్చోమని, నిలబడి కూర్చోమని. ఇది మన జీవిత సారం. మన జీవితం ఇలాగే ఉంటుంది. కానీ ఈ క్షణం నుంచి నెక్స్ట్ క్షణం నుంచి మీరు జీవితంలో ఏం చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు అన్న క్వశ్చన్కి ఒక ఆన్సర్ చెప్తాను, వినండి. ఒక చిన్న బిలీఫ్ సిస్టమ్ మీ అందరిలో ఇన్వైబ్ చేసి వెళ్తాను. నేను ఎవరు అన్న క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. స్వయం నారాయణం. మళ్ళీ ఒకసారి చెప్తారా? మళ్ళీ గట్టిగా మీ ప్రాణం మీకు వినిపించేలా. స్వయం. వెరీ గుడ్. స్వయం నారాయణం అన్నప్పుడు మన మీద మనకు ప్రేమ పెరుగుతుంది, మన మీద మనకు గౌరవం పెరుగుతుంది, మన మీద మనకు ఏది పాజిటివ్ ఉంటుందో అది పెరుగుతుంది. నా కోసం నేను బతకాలి అనడం కంటే నా వాళ్ళ కోసం నేను బతకాలి అనేది మొదలవుతుంది. నేను అంటే ఎవరు ఇప్పుడు? నారాయణుడు. ఎందుకు? స్వయం నారాయణం. ఎప్పటి నుంచి మొదలుపెట్టినాం ఈ పాయింట్ ఆఫ్ థాట్ ప్రాసెస్? ఇప్పటి నుంచి. ఇంతకుముందు నేను అని బతికాను, కానీ ఇప్పటి నుంచి నేనే నారాయణుడిని అని బతికాను. ఈ ఒక్క బిలీఫ్ సిస్టమ్ మీ బ్రెయిన్లోకి వచ్చింది అని నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. ఎంతమంది రెడీగా ఉన్నారు? చేతులు ఎత్తండి. ఎంతమంది నమ్ముతున్నారు నేనే నారాయణుడని? ఎంతమంది నమ్ముతున్నారు నేనుంటే నలుగురికి అన్నం ఉంటుందని? ఎంతమంది నమ్ముతున్నారు నేనుంటే నలుగురు ఆడబిడ్డలకి కొంగు కప్పే దమ్ము నాకుందని? థ్యాంక్ యూ. సింపుల్ టెస్ట్. నాకు ఒక వాలంటీర్ కావాలి. ఐ వాంట్ ఎ వాలంటీర్. యా, ఐ కెన్ యూస్ సార్. బాబోయ్, శ్రీరాముడు అంతటి వారు వాలంటీరింగ్. సార్ టైం చూసి 1 minute చెప్పండి అంతే. సార్ క్లాక్లో చెప్పండి. అందరికీ చాలా చాలా చిన్న 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 గేమ్ చెప్తాను. క్లాప్స్ కొట్టడం అందరికీ వచ్చా? ఒకసారి కొట్టి చూపియండి. లవ్లీ. ఇంతే, ఇదే చెయ్యాలి. కానీ ఒక్క మాట వినండి, ఇందులో చిన్న క్యాచ్ ఉంది.
ఆడోళ్ళం కదా, ఉత్తిగా ఏది ఇవ్వం, ఇన్సూరెన్స్ వాళ్ళలాగా చిన్న కింద క్యాచ్ ఇస్తాం. 1 minute నేను ఎన్ని క్లాప్స్ కొట్టగలను అని మీ క్వశ్చన్కి మీరే ఆన్సర్ చెప్పుకోండి. ఓకే, 1 minute నేను ఎన్ని క్లాప్స్ కొట్టగలను. ఓకే, ఆన్ అ కౌంట్ ఆఫ్ 3 1 minute స్టార్ట్ చేస్తాను. నెంబర్ మీరే ముందే అనుకొని ఆ తర్వాత క్లాప్స్ కొట్టండి. ఆన్ అ కౌంట్ ఆఫ్ 3 1 to 3 అన్నాక స్టార్ట్ చేయండి. 1 2 3 గో. డన్. ఇప్పుడు అనుకున్న దానికంటే ఒక్కటన్నా ఎక్కువ కొట్టిన వాళ్ళు చేతులు ఎత్తుతారా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చిన్నప్పటి నుంచి చేయగలిగే క్లాప్స్ ఇవాళ మీరు ఎక్కువ చేయగలుగుతున్నారు అంటే సింపుల్ బిలీఫ్ సిస్టమ్. నేను నారాయణుడిని, స్వయం నారాయణం అన్న మీ నమ్మకమే. సో ఇవాళ నుంచి నేను నారాయణ్ని అంటూ నలుగురి కోసం బ్రతికి చూపించండి. అండ్ ఇది ఈజీగా అవుతుంది. ఇక్కడ వీళ్ళతో ఉండి మెడిటేషన్ చేసి దాన్ని ఇంకా క్లిస్ప్ అండ్ క్లియర్గా చేయించుకోండి. స్వయం నారాయణం శుభం భూయాత్. నమస్కారం. Keep like this. Say I love Patriji. I love Patriji. Thank you very much. Thank you. Thank you, Hari garu. Thank you, madam.